నమస్కారం, నేను రోజారమణి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రీ మీడియా. ఇన్ని ఇయర్స్ జర్నీలో మేడం ఎప్పుడు ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ అసలు ఏవి పడలేదా? ఎప్పుడు తెలియదండి నాకు ఇంతవరకు. చిన్నప్పటి నుంచి భగవంతుడి దయ వల్ల ఆ ఫైనాన్షియల్ ట్రబుల్స్ అన్నవే తెలియవు. అంటే కొన్ని నష్టాలు లాభాలు అవి కామన్. ఓకే. బట్ మనీ కోసం ట్రబుల్ పడడం, మనీ కోసం మనం వర్క్ చేయాలనడం, మనీ వర్క్ చేయకపోతే ఈ మనీ మనకు ఉండదేమో అలాంటివి ఎప్పుడు లేదు. అసలు ఎప్పుడు రాలేదు. దేవుడి దయ వల్ల ఇంతవరకు రాలేదు. ఓకే. మామూలుగా బిజినెస్లో లాభాలు నష్టాలు అవి కామన్ కదా. అవును అవును. అవి ఉంటాయి. చిన్నప్పటి నుంచి నాకు 10th ఇయర్ అప్పటి నుంచి అన్నీ. ఓకే. అంతకుముందు పెద్దగా తెలిసేది కాదు. ఓకే. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు అసలు ఆ ప్రాబ్లమ్స్. ఫస్టే అసలు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీనా మేడం? వెల్ సెటిల్డ్ అంటే సెటిల్డ్, నాట్ వెల్ అంటే చాలా కాదు. ఓకే గుడ్. అంటే ప్రాబ్లం ఎక్కడ లేదంటే మా నాన్నగారు ఒకే అబ్బాయి, ఓకే, వాళ్ళ అమ్మ నాన్నగారు వాళ్ళకి బాగా పొలాలు అవి బాగా. మా అమ్మగారు ఒకే కూతురు. సో బిగ్ ఫ్యామిలీస్ కాదు వాళ్ళు ట్రబుల్ ఫేస్ చేయడానికి. చాలా చిన్న ఫ్యామిలీస్. తాతగారు అమ్మమ్మకి ఒకే కూతురు, నాన్నమ్మకి తాతయ్యకి ఒకే కొడుకు. అలా కావాలని వాళ్ళు పెళ్లి చేశారు. అంటే పెద్ద ఫ్యామిలీస్లోకి వెళ్తే కోడలు కష్టపడాలి. అందుకే మాకు అందరికీ బాధ, రిలేషన్స్ లేరు. ఎవరుంటారు మరి? అటు అమ్మ ఒకే కూతురు, నాన్న ఒకే కొడుకు. ఓకే. ఇంకా మేమే, మా సిస్టర్ బ్రదర్స్. కానీ మీరు కొంచెం మదర్తో ఎక్కువ అటాచ్మెంట్ కదా మేడం? మీకు కొంచెం ఎమోషనల్గా ఎవరైనా మదర్తోనే అటాచ్మెంట్ ఉంటుంది. నాకేంటంటే ఆ ప్రహ్లాద నేను చేయడం కారణం అమ్మ. అది ఓకే. ఆవిడ స్టూడియో చూడాలన్న ఆశతో నేను వెళ్ళడం అయింది. ఓకే. అటాచ్ ఎవరికైనా, మదర్ అంటే అటాచ్మెంట్ ఎవరికైనా ఉంటుంది. కానీ చిన్నప్పటి వరకు ఓకే మేడం. ఆఫ్టర్ హీరోయిన్ కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేశారు. ఇప్పటికీ ఇండస్ట్రీ అంటే ఏంటో, అమ్మాయిని పంపించాలి అంటే భయంగా ఫీల్ అవుతున్న టైమ్స్లో కూడా వాళ్ళకి అనిపించేదే. కానీ ఎందుకు అనిపించలేదంటే మనం చిన్నప్పటి నుంచి యాక్ట్ చేసడం వల్ల అది పెద్ద తేడాగా వాళ్ళకి తెలియలేదు. అంటే మనం యంగ్గా వచ్చి ఒక 20 ఏళ్ళకో 18 ఏళ్ళకో ఎంటర్ అవుతున్నాం అంటే భయపడేవారు. ఎవరైనా భయపడతారు. ఇప్పుడు నేనైనా భయపడతా. అందుకని వాళ్ళు చిన్నప్పటి నుంచి యాక్ట్ చేయడం వల్ల అదొక ప్రొఫెషన్, అదో స్కూల్కి వెళ్ళినట్టు వెళ్తుంది. తనకి ఇష్టమైన ప్రొఫెషను, తను మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తుంది. ఎప్పుడు నాన్నగారు ఉండేవారు కూడా, అమ్మ బిగినింగ్లో వచ్చేవారు. తర్వాత పిల్లల వల్ల వాళ్ళందరూ స్కూళ్ళు ఇవి అన్నీ ఉంటున్నాయని అప్పుడు కొన్నాళ్ళు మా అమ్మమ్మ గారు వచ్చేవారు. ఎప్పుడైనా నాన్నగారు బిజీగా ఉంటే అమ్మమ్మ వచ్చేవారు. అలాగా ఎప్పుడు. స్టిల్ ఇప్పటికీ డబ్బింగ్స్ చెప్తున్నారా మేడం? రేరుగా. ఇప్పటికీ లాస్ట్ పిక్చర్ మేడం ఏది చెప్పారు? లాస్ట్ పిక్చరు చాలా రోజులు ఏం చెప్పి. ఓకే. అనుకోని అతిథి ఏదో ఒక పిక్చరు, సాయి పల్లవికి ఎఫెక్ట్స్ ఉంటాయి అందులో, మూగ అమ్మాయి. అనుకోని అతిథి, అది మలయాళం తెలుగు, అది చెప్పా లాస్ట్ మూవీ. ఓకే. అలాగే ఏదో కొన్ని ఫిలిమ్స్ చెప్తానే ఉన్నా. ఇప్పటికి ఇష్టం నాకు ఆ ప్రొఫెషన్, చాలా ఇష్టం. కాదు మేడం, ఒక డౌట్. అసలు క్యారెక్టర్ డిమాండ్ చేస్తే రోజారమణి గారిని మళ్ళీ మేము స్క్రీన్ పైన చూసే అవకాశం ఉందా? అసలు నో ఛాన్స్ అంటారా? స్క్రీన్ పైన ఇష్టం లేదు. ఏదైనా టెలిఫిలిం లాగా, ఏదైనా వెబ్ సిరీస్ అంటారా? సిరీస్ అంటే మళ్ళీ అవి చాలా చేయాలి. ఒక 1 hour లాగా ఏదో వస్తాయి చూడండి, టెలిఫిలిమ్సే అంటారు దాన్ని. షార్ట్ ఫిలిమ్స్ అలాగే ఏదైనా సరదాగా చేద్దాం అంతే. ఫిలిమ్స్ ఒక చిన్న అంటే ఫిలిమ్స్ ఏం చేస్తాం కానివ్వండి. ఇప్పుడు ఫిలిమ్స్ ఏం చేస్తాం, అక్క వదిన అలా ఎందుకు అనుకుంటారు మేడం? ఏమో పవర్ఫుల్ పొలిటికల్ రోల్ ఉందనుకోండి, అదేనా? అంతే కదా, అమ్మనో అక్కనో ఏదో పిలుస్తారు అందులో. ఒక రమ్యకృష్ణ గారు, రమ్యకృష్ణని చూసినప్పుడు అనిపించింది. ఇప్పుడు మీరు రమ్యకృష్ణ అన్నారు కాబట్టి చెప్తున్నాను. ఓకే. ఇలాంటి క్యారెక్టర్ ఒకటి పడాలి ఈ ఏజ్లో. అంటే నాకని కాదు, ఎవరికైనా ఆర్టిస్ట్గా అలాంటి ఏజ్లో అలాంటి క్యారెక్టర్ పడడం అన్నది నిజంగా గ్రేట్. నేను ఇప్పుడు అదే అడిగాను మిమ్మల్ని, అలాంటి క్యారెక్టర్ ఉంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లెట్ us see and wait and see. ఓకే. ఇప్పుడైతే ఏం లేదు, ఐడియా లేదు.
అదే షార్ట్ ఫిల్మ్స్ లాంటివి చేయాలని ఇష్టం నాకు. నేను యాక్ట్ చేయాలని కాకుండా ఏదైనా మంచివి అవేర్నెస్, ఒక మెసేజ్ ఓరియంటెడ్గా చేయాలని ఇష్టం నాకు. ఓకే. యానిమల్స్ మీద ఏదైనా చేయాలని ఇష్టం. ఎలా మేడం అసలు హాబీస్ ఏంటి మీవి జనరల్గా? ఇప్పుడు ఏం చేస్తుంటారు ఎక్కువ? ఏం చేస్తాను, పొద్దున్న లేట్గా లేస్తాను, వండుతాను, కొంచెం కుకింగ్ మీరే చేసుకుంటారు? చేస్తుంటాను బాగా. ఇల్లు బాగా సర్దుకుంటూ ఉంటాను, సర్దిందే సర్దుతుంటాను, తిడతారు ఇంట్లో. నీట్గా, ఎక్కువ నీట్గా ఉండాలి, అద్దంలా ఉండాలి. ఎక్కువ మూవీస్ చూసేస్తాను నైట్ అయితే. నాకు అసలు టైమే ఉండదు. నాకు ఫస్ట్ జీవితంలో ఇష్టం లేని వర్డ్ ఒకటే, బోర్ కొడుతుంది. బోర్ అన్నమాట నా జీవితంలో లేదు. మంచి బుక్స్ ఏమైనా ఉంటే చదివేస్తుంటాను, కొంచెం మంచి పాటలు వింటాను, బయటికి వెళ్తాం, షాపింగ్కి వెళ్తాం. ఏవో షాపింగ్కి వెళ్ళినా ఎక్కువ చీరలు నగలు కంటే ఆ వంట సామాన్లు, కిచెన్లో సామాన్లు కొనుక్కోవడం ఇష్టం నాకు. అది ప్లాస్టిక్ ఇష్టం. ఓహో, ప్లాస్టిక్వి కొంటుంటాను. నాకు ఎందుకు కలర్ఫుల్గా ఉంటాయి ఇష్టం. చిన్నప్పటి నుంచి అసలు నా మేకప్ ట్రే కలర్ఫుల్గా ఉండేది. ట్రేలు ఉండేవి అప్పుడు. ఇప్పుడంటే బ్యాగ్స్ వేసుకుంటున్నారు, అప్పుడు ట్రేలని ఇలా ట్రేలో పౌడరు, బ్రష్లు, లిప్స్టిక్, వెట్ క్లాత్లు అన్నీ అందులో పెట్టించేవారు. అలాగే నాకు 7 కలర్స్ ఉండేవి. రోజుకు ఒక కలర్ తీసుకెళ్ళేదాన్ని, అన్నీ ఒకటే కలరు. దువ్వెను కూడా ఎల్లో అంటే ఎల్లో, వైట్ అంటే వైట్, రెడ్ అంటే రెడ్. ఈ సోమన్ బాబు గారు అడిగారు, ఇవాళ ఏం కలర్ తెచ్చావు సిస్టరీ అని ఇవ్వడైతే. అలాగా నాకు ఇప్పటికీ అయ్యే కొంటాను, దాచేస్తుంటాను. తిడతారని అందరూ, ఏంటో ప్లాస్టిక్ సామాన్లు ఇప్పించి అన్ని ప్యాకెట్స్లో పెట్టి స్టోర్ రూమ్లో దాచేస్తుంటా. ఎప్పుడని తీస్తుంటాను, ఇది ఎప్పుడు కొన్నావు అని అడుగుతుంటారు. ఏవైనా మంచివి కొన్నా కూడా లాస్ట్లో ఒక 2 అన్నా కొనుక్కుని వస్తాను డబ్బాలవి. మళ్ళీ చాలా ఇష్టం నాకు. ఏమన్నా ఇంట్లో సారే పెడతారు, ఏంటి ప్లాస్టిక్ సామాన్లు ఇంటికి పిచ్చిదాన్ని. అవి చిన్న చిన్నవి, పెద్ద పెద్దవి చాలా ఇష్టం. ఎవరికైనా ఇవ్వాలన్నా అవి ఇస్తుంటాను నేను, అందులో పెట్టేవన్నా. అసలు కంప్లీట్ మ్యారేజ్ లైఫ్లో డామినేషన్ ఎవరిది ఉంటుంది మేడం? బయట అలా యాక్ట్ చేస్తాం మనం, అన్నీ ఆయన అడగాలండి, ఆయన చెప్పాలండి, ఎవరింటారండి, అంతా మనమే. ఓకే, ఏం చెప్తే అది రన్ అయిపోతుందా? ఏం చెప్తాంటే కరెక్ట్గా చెప్తాం, ఏం చెప్తా అంటే అది చెప్పేస్తామా, కరెక్ట్గా చెప్తాం. అసలు ఎప్పుడు ఎక్కడ డిస్టర్బెన్సెస్ కానీ పెద్ద పెద్ద పెద్దవి చిన్న చిన్న వదిలేసేయండి, ఎక్కడ అట్లాంటి డిస్టర్బెన్సెస్ కానీ ఒక థర్డ్ పర్సన్ వాళ్ళు దేనివల్ల కూడా రాలేదా మేడం అస్సలు? ఎప్పుడు? రోజు దెబ్బలాడుకుంటాం, రోజు దెబ్బలాడుతాం. ఓకే, ఫ్యాన్ ఎక్కువ పెట్టామను, వాల్యూమ్ ఎక్కువ పెట్టామను, లేదా నైట్ సినిమాలు ఎక్కువసేపు చూస్తున్నాను. మీరు చూస్తున్నారనా? కొంచెం తొందరగా పడుకోండి అంటారు, దానికి గొడవ అవుతుంది. మీకు నిద్ర వస్తే పడుకోండి అంటాం. ఏసీ ఎక్కువ ఆన్ చేసి పడండి, ఏసీలో మీకు చలేస్తే దుమ్ముడు కప్పుకోండి అంటాం. ఇలాగా అంతే. ఏదో ఫుడ్ విషయాల్లో ఏవో అలాంటి సిల్లీగా ఉంటాయండి. మేజర్ కొన్ని జరుగుతుంటాయిలేండి, వాళ్ళు జరగకుండా అంత ఇదిగా మనం అవే ఇవే అలా మర్చిపోవాలి అంతే. కానీ ఎవరు ఫస్ట్ మాట్లాడతారు మేడం? గొడవ అంతా అయిపోయిన తర్వాత ఎవరు ఫస్ట్? అదే ఈ రోజు వరకు అర్థం అవ్వదు, తర్వాత ఆలోచించుకుంటుంటాను. ముందు నేను మాట్లాడానా, ఈయన మాట్లాడారా, బై మిస్టేక్ నేనే మాట్లాడిస్తాను అనవసరంగా అని. అదొక్కటే అర్థం అవ్వదు నాకు. అంటే ఎవరు మాట్లాడేస్తున్నామని అంత కాన్సన్ట్రేషన్ ఉండదు. ఓకే, అంటే నేనైతే ఫుడ్కి మాట్లాడేస్తాను. అంటే ఏం తినండి తినండి, ఓకే, లేకపోతే పెట్టాను అది, అలాంటివి అడిగేసానా, ముందు నేనే అడిగానా, పోన్లే ఫుడ్డే కదా అడిగేసాం అడ్జస్ట్ అయిపోవడం. అక్కడ ఈగో ప్రాబ్లం రాదు. ఓకే, ఎవరైనా కూడా నేను చెప్పేది ఏంటంటే, అవన్నీ మనం ఏంటంటే ఎంత దెబ్బలాడుకున్నా నెక్స్ట్ మినిట్ అన్నీ మర్చిపోయి అయ్యే ఇవే అలా ఉండాలి, లేకపోతే కష్టం, ఉండలేము. ఈగర్గా మేము మా ఆడియన్స్ మేము కుదిరితే మళ్ళీ మిమ్మల్ని ఇంకొకసారి బిగ్ స్క్రీన్ పైన చూడాలనుకుంటున్నాం. ఎందుకు మన స్క్రీన్లో చూస్తారు? లేదు మేడం, మేము పాసిబిలిటీ ఉంటే సెకండ్ ఎంట్రీ కూడా అయిపోతుంది, చూద్దాం. అలాగేమి నాకు ఇదేంటే ఇది ఒక దేవుడిచ్చిన వరం. ఆర్టిస్టులు అంటే కూడా ఊరికనే తమాష్ కాదు ఇది, అది కళామ తల్లి ఇచ్చిన అపురూపమైన ఒక వరం అది. దాన్ని మనం కించపరచడం కాదు, ఇంకేం అలా అలవాటు అయిపోయింది. డబ్బింగ్లు చెప్తున్నాం, పిల్లలు పెద్ద అయిపోయారు, ఇక మనకి కొంచెం ఏజ్. ఓకే, చూద్దాం.